ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని ఆమె క్యాట్లో సవాల్ చేశారు. దీంతో ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను డిఓపిటి మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి తరపు న్యాయవాది ఆదేశించింది. ఇక అనంతరం తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కోర్టులో ఆమ్రపాలికి చుక్కెదురైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు అయితే షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఐఏఎస్ ఆమ్రపాలిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని గతంలో ఏదైతే క్యాట్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి హైకోర్టులో స్టే అయితే విధించారు. ముఖ్యంగా క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను జారీ చేసి అలాగే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చూపిస్తుంది. తదుపరి విచారణ 6 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఆమ్రపాలికి సంబంధించి ఇటు తెలంగాణ కేటర్స్ ఏదైతే రాష్ట్రానికి కేటాయించాలని గతంలోని ఏదైతే క్యాట్ కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ముఖ్యంగా ఇటు క్యాట్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి వాదనలు అయితే జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ఇటు క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు అయితే స్టే విధించింది. ముఖ్యంగా క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఏదైతే స్టే విధించదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మధ్యంతర ఉత్తర్వులు స్టే అయితే విధించింది. అలాగే మరొక పక్క దీనికి సంబంధించి ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే సూచించింది. తదుపరి విచారణ 6 వారాలకైతే వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.